భారతదేశ ఉపరాష్ట్రపతిగా సి రాధాకృష్ణన్ గారు అయితే నిన్నటి రోజున గెలుపొందడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఈ యొక్క తెలుగుదేశం కావచ్చు, అదేవిధంగా వైకాపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మద్దతు ఇచ్చిన సంఖ్య చూసుకుంటే మాత్రము గణనీయంగా పెరిగిందనే చెప్పుకోవాలి. వైసీపీ ఎందుకు ఎన్డీఏకి సపోర్ట్ చేసింది, తెలుగుదేశం పార్టీ అయితే పొత్తులో భాగంగానే ఉంది. కానీ కొంతమంది మాత్రం ఆ ఎలక్షన్స్ ముందు చూసుకుంటే సుదర్శన్ రెడ్డి తెలుగువాడు కాబట్టి తెలుగువాడికి ఎందుకు సపోర్ట్ చేయలేనన్న సమాధానాలు ప్రశ్నలు కూడా అనేకం ఉత్పన్నమయ్యాయి. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ఎట్టకేలకు ఉపరాష్ట్రపతి ఎన్నికైతే అయిపోయింది. కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి అంటే ఎన్డీఏ కూటమి నుంచి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సి రాధాకృష్ణన్ గారు గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైకాపా పార్టీ, ఇటు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ, వీళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అంతే దాని ముందు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు తెలుగుదేశం ఎందుకు తెలుగువాడైన సుదర్శన్ రెడ్డి కంటే ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేసిన అభ్యర్థికి మద్దతు ఇవ్వట్లేదని ప్రశ్నలు అనేక మంది అనేక రకాలుగా అడగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎన్డీఏ ఓడించినా ఎన్డీఏకి ఎందుకు ఓటేస్తానని చెప్పేసి ఇతన్ని ప్రశ్నించడం జరిగింది. మొత్తానికి ఏమంటారు దీని గురించి? ఇక్కడ మన ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తయింది. ఎవరు అవునన్నా కాదన్నా ఎన్డీఏకు మెజారిటీ ఉంది. పోటీ పెట్టినా పెట్టకపోయినా ఎన్డీఏ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు సొంతంగానే వైసీపీ మద్దతు చేయకుండానే వాళ్ళకు 425 సీట్ల మద్దతు ఉంది. కేవలం 333 మార్కు వచ్చినట్టయితే వాళ్ళు గెలుపొందుతారు. ఎన్డీఏ పక్ష నేతలందరూ కలిసి ఏకగ్రీవంగా సిపి రాధాకృష్ణన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం చెప్పడం జరిగింది. మేము సపోర్ట్ చేయడం ఏంటి, మేమే కదా సెలెక్ట్ చేసిందని చెప్పడం ద్వారా మొత్తం పూర్తిగా ఎన్డీఏ అనేది ఒకే అభ్యర్థిని ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా నిర్ణయించింది. తదనంతరం చూసుకున్నట్టయితే ఇండియా కూటమికి సంబంధించిన కాంగ్రెస్ నేతలు, మిగతా టీఎంసీ కానీ డిఎంకే కానీ వాళ్ళు ఒకరిని మొదట్లో అయితే కొంతవరకు ఏంటంటే దీన్ని ఏకగ్రీవం చేసే ప్రయత్నాలు చేద్దామనే ఉద్దేశంతో రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏం చేశారంటే కాంగ్రెస్తో పాటు మిగతా విపక్ష నేతలకు కూడా ఫోన్ చేసి ఏకగ్రీవం చేద్దాం, ఉపరాష్ట్రపతి ఎన్నిక కదా అని చెప్పి కొంత ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ ప్రయత్నాల్లో భాగంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి కూడా కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన వెంటనే ఓకే చెప్పడం జరిగింది. ఎందుకు ఓకే చెప్పాడు అనేది మనం చర్చించుకుందాం. అయితే ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే టీడీపీ కూటమిలో ఉంది. కూటమి ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ మద్దతుతోనే అధికారంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉందని చెప్పడానికి కారణాలు మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు టీడీపీ ఆక్సిజన్ లేకపోతే ప్రభుత్వమే నిలబడే పరిస్థితి లేదు. అందులో మంత్రులు కూడా 2 మంత్రులుగా ఉన్నారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో సైతం ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఎన్నికల్లో పొత్తు ముందే పెట్టుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఎన్నికల తర్వాత పొత్తులు ఉంటాయి, కానీ వీళ్ళు ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకొని మేము కూటమిగా వెళ్తున్నాం, ప్రజల్లోకి కూటమిగానే ఉంటామని చెప్పి ఎన్నికలకు ముందే. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఎన్నికల తర్వాత ఒకవేళ మెజారిటీ రానట్టయితే తర్వాత కూటములుగా ఏర్పడుతున్న సందర్భం మనం చూస్తాం. కానీ ఇక్కడ అలా కాదు. కూటమిగానే ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది, కూటమిగానే ప్రజలు గెలిపించడం జరిగింది. సేమ్ టైం ఢిల్లీలో కూడా సేమ్ అదే సిచ్యువేషన్లో గెలిపించడం జరిగింది. కాబట్టి అది మినిమం ఏంటంటే ఖచ్చితంగా కూడా కూటమి వాళ్ళ అభ్యర్థిని వాళ్ళు ఓడించుకునే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు నిర్ణయించిన అభ్యర్థిని వాళ్ళు ఇప్పుడు ఏంటంటే సౌత్ ఇండియా కాబట్టి సుదర్శన్ రెడ్డి చీఫ్ జస్టిస్ కాబట్టి మీరంతా తెలుగు వాళ్ళు ఓటేయాలి అని చెప్పి ఒక నినాదం రావడం జరిగింది తెలుగు ఎంపీలు అంటే. ఇప్పుడు ఆ నినాదం కనుక వచ్చినట్టయితే మరి సిపి రాధాకృష్ణన్ తమిళకు చెందిన వ్యక్తి, తమిళనాడు కూడా భారీగానే ఉన్నారు. డిఎంకే సంబంధించిన వాళ్ళు దాదాపు 41 మంది నుంచి ఉన్నారు. అది రీజనల్ ఫీలింగ్ వస్తే అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి మరొక కారణం చెప్తున్నది ఉండవల్లనే మరొక చూసుకున్నట్టయితే తెలుగువారైన గతంలో తెలుగుదేశం తెలుగులో ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ కదా, ఎందుకు తెలుగు వ్యక్తికి మద్దతు తెలియలేదని చెప్తున్న సందర్భంలో గతంలో పివి నరసింహారావుకు మద్దతు తెలిపారు ఎన్టీ రామారావు ఉన్న సమయంలో, ఇప్పుడు ఎందుకు మద్దతు తెలపలేదని ఒక ప్రశ్న తెలుస్తుంది. దానికి సమాధానం ఏంటంటే పివి నరసింహారావు ఆనాడున్న పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ హత్యానంతరం అసలు పివి నరసింహారావు రాజకీయాలని వదిలేసి తన స్వరాష్ట్రానికి రావాలనుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న పివి నరసింహారావు అప్పుడున్న ఏమాఏమైన నాయకులు ఇక కాంట్రవర్సీ లేకుండా ఉంటారని చెప్పి ఏఐసిసి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. కేవలం వాళ్ళకు హైయెస్ట్ అంటే పూర్తి మెజారిటీ రాకపోయినప్పటికీ 220 సీట్లే వచ్చినప్పటికీ ఇంకా 55 సీట్లు వాళ్ళకు మెజారిటీకి తక్కువ ఉన్నప్పటికీ మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా మిగతా పక్షాలు కూడా సహకరించడం ద్వారా మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు పివి నరసింహారావు ఏ సభలోనూ సభ్యుడు కాదు.
అటు లోక్సభలో కానీ రాజ్యసభ అసలు రాజకీయాలు విరమించుకోవాలనుకున్నాడు. ఆ సందర్భంలో ప్రధానమంత్రి అవ్వడం. ప్రధానమంత్రి అయిన తర్వాత 6 నెలల లోపు ఎక్కడో ఒక చోట పోటీ చేసి గెలవాలి కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకోవడం జరిగింది. ఒక ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తిని మనం గౌరవించాలి అనే ఉద్దేశంతో ఆడున్న టీడీపీ పివి నరసింహారావు మీద పోటీ పెట్టలేదు, సపోర్ట్ కాదు పోటీ పెట్టలేదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పోటీ పెట్టడం ఒకటి, డైరెక్ట్గా సపోర్ట్ చేయడం ఒకటి. టీడీపీ క్యాండిడేట్ పోటీ పెట్టకుండా వదిలేయడం జరిగింది. అప్పుడు బీజేపీ మా జాతీయ పార్టీ అని చెప్పి బీజేపీ అప్పుడు ముఖ్యమైన నాయకుడు బంగారు లక్ష్మణ్ మాజీ అధ్యక్షుడే, మేము సిద్ధాంతపరంగా పోటీ చేస్తాం, మేము కాంగ్రెస్కు వ్యతిరేకం అని చెప్పి భారతీయ జనతా పార్టీ పోటీ పెట్టడం జరిగింది. తద్వారా నచ్చిన వాళ్ళు బీజేపీకి వేశారు, లేదంటే అసలు ప్రచారం చేయలేదు, ఎలాంటి పోటీ పెట్టకుండా ఒక గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. దాని ద్వారా పివి నరసింహారావు హైయెస్ట్ మెజార్టీతో గెలవడం జరిగింది. ఒక తెలుగువాడు మొదటిసారిగా ఒక తెలుగు వారు ఒకరు ప్రధానమంత్రి పదవిలో రావడం కాదు, ఆల్రెడీ కూర్చొని ఉన్నారు. రావడానికి ఓటేయడం వేరు, ఆల్రెడీ ప్రధానమంత్రి పదవిలో కూర్చొని ఉన్నాడు కాబట్టి ఆ గౌరవాన్ని మేము ఇస్తున్నాం అని చెప్పి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు మెజారిటీ లేదు, ఒకటి గెలుస్తాడో గెలవడో తెలియదు. ఎందుకంటే తెలుగు ఎంపీలు వేసినంత మాత్రాన్ని గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మార్కు 425 పైనే ఉంది. తెలుగు ఎంపీలు ఎంత వేసినా 40-50 మంది ఉంటారు, వీళ్ళు వేసినంత మాత్రాన గెలిచే అవకాశం లేదు. కూటమి దీనికి వాళ్ళు గండి కొట్టే అవకాశం ఉంది. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏదైతే నియమాలు చంద్రబాబుని టీడీపీ పార్టీ ఎప్పుడైనా ఒకసారి నియమం పెట్టుకుందంటే మధ్యలో బ్లాక్మెయిల్ చేయడం, లేకపోతే ప్రభుత్వాన్ని బెదిరించడం, ఇలాంటి పనులు చేయదు. మద్దతు ఇస్తే సంపూర్ణంగా మద్దతు ఇస్తే, ఒకవేళ విత్డ్రా చేసుకుంటే విత్డ్రా చేసుకొని పోరాటం కూడా చేస్తుంది. అది మనం 2 సందర్భాల్లో చూడడం జరిగింది. కాబట్టి మద్దతు ఇచ్చిరు కూటమికి, వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. అదొక అంశాన్ని మిగతా వాళ్ళు ఏంటంటే చేయలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది అసలు కారణం ఏంటంటే వాళ్ళు కూటమిలో తమ అభ్యర్థిని తాము గెలుపుకుంచుకోవడానికి చేసే ప్రయత్నం. మరొక అంశం ఏంటంటే ఆల్రెడీ గతంలో వెంకయ్యనాయుడు మన తెలుగువాడే ఉపరాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది, నీలం సంజయ్ రెడ్డి తెలుగువారే రాష్ట్రపతి కూడా పనిచేయడం జరిగింది. కానీ పివి నరసింహారావు వ్యక్తి మొదటిసారి ప్రధానమంత్రిగా రావడం జరిగింది. అప్పుడు ఆ కారణాలు ఇక మనం ఈ చూసుకున్నట్టయితే మన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఎన్డీఏ 2014లో కూడా బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేయడం జరిగింది. మధ్యలో కొంత స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదు అని కొంత దీంతో అది కూడా అప్పుడు కూడా రెచ్చగొట్టింది ఎవరంటే వైసీపీ రెచ్చగొట్టి బీజేపీ నుంచి టీడీపీ విడిపోవడానికి కారణమైనారు. మీరు స్పెషల్ స్టేటస్ తేవట్లేదు, మేము అవిశ్వాసం తెస్తాము, మీరు మాకు 25 ఎంపీ సీట్లు ఇస్తే మేము ఈజీగా తెస్తాం అదని చెప్పి రెచ్చగొడితే మొత్తానికి ఏంటంటే ఇది ఎక్కడ రాజకీయాల్లో వెనకబడిపోతామని చెప్పి అప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి పోరాటం చేయడం జరిగింది. వ్యతిరేకంగా ఓడిపోవడం జరిగింది. టీడీపీ ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గెలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి 23 సీట్లు ఇచ్చినప్పటికీ ఏమైనా చేశాడంటే స్పెషల్ స్టేట్కి సంబంధించి ఏమీ చేయకపోగా అమరావతిని ఎక్కడ వేసిన గొంగరి అక్కడే వేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం ఎప్పుడైతే దూరం అయిందో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తూ ఎక్కడ బిల్లులు వచ్చినా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఎక్కడ అవసరమైతే అక్కడ మద్దతు తెలుపుతూ రావడం జరిగింది. వాళ్ళు అడిగినా అడగకపోయినా మద్దతు తెలుపుతూ రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే మొన్న ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నాయో ఆ పొత్తు కుదరకుండా కూడా జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్ర ప్రయత్నాలు చేయడం జరిగింది. పొత్తు పెట్టుకుంటే బీజేపీకి దగ్గర అయితే నా మీద ఎక్కడ కేసులు బయటపడతాయనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకోకుండా చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేయడం జరిగింది. అయినప్పటికీ అంటే బీజేపీకి కూడా కొంత మెజార్టీ తగ్గుద్దేమో కొన్ని అనుమానాలు, దాంతో మొత్తానికి పొత్తు కుదుర్చుకోవడం వల్లనే ఈరోజు బీజేపీ అధికారంలో ఉందంటే ఆ పొత్తు కుదరడం వల్లనే అని మనం డైరెక్ట్గానే చెప్పొచ్చు. అప్పటి నుంచి ఎట్లా బీజేపీకి దగ్గర అవ్వాలి, చంద్రబాబు నాయుడు ఏమో పక్కనే ఉన్నాడు, ఎన్డీఏలో ఉన్నాడు, ఇక్కడ కూడా ఉంది అని ఏదో విధంగా కొంతమంది రాజ్యసభలో ఒక అనుమానం ఏంటంటే రాజ్యసభ సభ్యులు మొత్తం వెళ్ళి బీజేపీలో చేరుతారనే ఒక ఇది ఉంది, లోక్సభ సభ్యులు కూడా వెళ్ళి చేరుతారు అనే ఒక రాజకీయ విశ్లేషణలు కూడా సాగుతున్నాయి వైసీపీకి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి మీరు ముందు వెళ్ళండి, ఏమన్నా కేసులు రాకుండా చూసుకోండి అనే ఒక ప్రతిపాదనలు అన్నీ కూడా జరుగుతున్న ప్రచారంలో ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఎప్పుడు కూడా బీజేపీకి దగ్గర అవకాశాలు కనిపించట్లేదు. వెంటనే రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేయగానే వెంటనే మీకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం ద్వారా రేపు ఏదైనా కేసులు వచ్చినప్పుడు మీరు ఎప్పుడు అడిగినా మేము సపోర్ట్ చేస్తున్నాం కదా, మాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీరు మా అవసరాలు తీర్చరా అని చెప్పే ప్రయత్నంలోనే భాగంగా తెలియదు. అంటే
ఇది రాజకీయ అవసరాలు, ఇదేమో మనం టీడీపీదేమో పొత్తు ధర్మంలో భాగంగా వాళ్ళు నిర్ణయించుకున్న అభ్యర్థిని వాళ్ళు గెలిపించుకున్నారు. ఇక్కడ పొత్తు లేదు, లేకపోతే ఓడించిన, ఏదో ఉండవల్లి భాషలో చెప్పాలంటే ఓడించిన వాడికే ఓటేస్తావంటే ఓడించిన వాడికి ఓటేయడం కాదు, అవసరాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం కేసులు లేకుండా రేపు ఏమి ఇబ్బందులు కదలకుండా కొంతవరకు చూసి చూడనట్టు వెళ్తారనే ఒక ఆశతో, వాళ్ళు వెళ్తారా లేదా ఏముంటుంది అనేది తర్వాత ఒక ఆశతో ముందైతే మనం అడిగిరు కదా వెంటనే వాళ్ళకు మనం ఒక మద్దతు తెలిపినట్టయితే రేపు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మీకు మొన్న మద్దతు ఇచ్చినాం కదా, మాకు కూడా ఏమైనా సహాయం చేయండి అని అడిగే అవకాశం ఉండడానికి వాళ్ళు ముందుగానే ఎప్పుడు అడుగుతారు, కొంత వెయిట్ చేస్తుంటారు, నన్ను ఎప్పుడు అడుగుతారా నేను మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.